నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను చేరవేయడమే వికసిత్ భారత్ సంకల్పయాత్ర ముఖ్య ఉద్దేశమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. పేదరిక నిర్మూలనకు బీజేపీ సర్కార్ అనేక చర్యలు చేపట్టిందని, ప్రజలు కేంద్ర సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలూరు మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి అవగాహన కల్పించారు. అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ప్రజల నుండి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా అర్హులైన వారికి వెంటనే లబ్ధి చేకూర్చాలని కోరారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజల అభ్యున్నతికై కేంద్రంలోని మోడీ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ పథకాలపై అవగాహన లేమితో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదని అన్నారు. అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి కేంద్ర పథకాల ద్వారా అర్హులకు లబ్ధి జరిగేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కల్లెం మోహన్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ తంబూరి శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ రాజగంగారం, మండల వ్యవసాయ అధికారి హరికృష్ణ, సూపరింటెండెంట్ లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. అనగానే పాపమైన మంచిగా ఆయన కూడా నిన్న మళ్ళీ ఫోన్ చేస్తే సంక్రాంతి తర్వాత మొదలు పెడతాను. నేను చెప్పాను, నీ భార్యను వచ్చి అదేమంటారు కొబ్బరికాయ కొట్టుండి 3 లక్షలు ఎంత అవుతుందా ముసలమ్మకి ఇల్లు కట్టు, నీ భార్య పేరు నీ పేరు వేసుకో, నువ్వే పూజ చేయండి, పుణ్యం కూడా మీరే తీసుకోండి. రాకేష్ రెడ్డి ఇట్లుంటుంది రాజకీయం. దయచేసి ఆలూరు కావచ్చు, ఆర్మూరు కావచ్చు, అంకాపూర్ కావచ్చు, నాకేం తేడా ఏం లేదు. నాకు కావాల్సిందల్లా పేదవాడి కళ్ళల్లో నీళ్లు ఉండకూడదు, బలహీనుడు బాధపడకూడదు. ఇప్పుడు 15 రోజుల కింద వచ్చినప్పుడు ఆర్మూరు జడ్జిలు తినరా, టీవీలో వినరా, పేదవాళ్ళు వినరా, 684 మంది ఆడబిడ్డలు ఉన్నది ఒక్క పాత్ర. ఇదివరకు గవర్నమెంట్ ఒక రూపాయి గవర్నమెంట్ కట్టే వరకు మనం సత్తమా బతమా. నా దోస్తులకు చెప్తే ఇప్పుడు 12 బాత్రూమ్లు ఆడబిడ్డలు. మీ ఇంట్లో మన ఇళ్ళ కన్నా మంచిగా నీకు 24 గంటల నీళ్లు, స్టేడియం మీ ఇళ్ళలో కూడా ఉండే ఇంత మంచి బాత్రూంలో 15 రోజులల్లా. నేనేమంటున్నానంటే ఎప్పుడు గవర్నమెంట్ చాలా మటుకు గవర్నమెంట్ మీద ఆధారపడడం నమ్ముకోండి. గవర్నమెంట్ డబ్బులు వస్తే జాగ్రత్తగా దగ్గరుండి పనులు తెచ్చుకోండి. ఏదైనా అనవసర స్కీమ్లు వచ్చినాయంటే మీరే ఖండించాలి.
దళిత బంధు వచ్చిందనుకో, దళితులలో లేని వాళ్ళకి మీరు అడగాలి. ఉన్నోడు తింటా ఉంటే మీ పక్కన చప్పట్లు కొట్టా ఉంటే కష్టం, ఎవరు అడిగేవాళ్ళు లేడు. మీ మీద అప్పులు చేసి ఉన్నోడు తింటే ఎట్లా? ప్రజాపాలన వచ్చింది, దాంట్లో కూడా అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కంపల్సరీ చేసుకోండి. దీనివల్ల 2 లక్షలు వస్తాయి. నిన్న కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పారు, తొందరలోనే ఆ ఇందిరమ్మ కనెక్ట్ చేస్తానని చెప్పారు. కాబట్టి ఇల్లు తొందరలోనే వస్తాయి. నేను గమనించింది, నేను చెప్పింది నిజమైంది. నేను చెప్పింది ఒకటే, నేను 87 పల్లెలు తిరిగినప్పుడు 70% 75% అందరి ఇల్లు. రుద్రూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ బృందం సందర్శించింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ బృందం సభ్యులు డాక్టర్ ఇక్బాల్, డాక్టర్ సవిత సందర్శించారు. ఆసుపత్రిలోని ల్యాబ్, మెడికల్, చికిత్స నిర్వహించే గదులు, మౌలిక సదుపాయాలను వారు పరిశీలించారు. రోగులకు మందులు ఇచ్చే సమయంలో తప్పనిసరిగా కవర్లు ఉపయోగించాలని వారు సూచించారు. అనంతరం రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వారి వెంట డిప్యూటీ డిఎం&హెచ్ఓ డాక్టర్ విద్య, మండల వైద్యాధికారి ఆయేషా సిద్దికి, హెల్త్ సూపర్వైజర్లు రవి, సావిత్రి, రాజేందర్, ల్యాబ్ టెక్నీషియన్లు తరుణ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. చదువుతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందని, అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనూ చదువును వీడకూడదని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని ఆయన విద్యార్థులకు సూచించారు. ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఎస్ఎస్సి విద్యార్థులకు ఆల్-ఇన్-వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన చేతుల మీదుగా 10వ తరగతి విద్యార్థులకు బుక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆల్-ఇన్-వన్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముస్లిం మైనారిటీలు తమ పిల్లలను చదివించాలని, అప్పుడే సమాజంలో గౌరవం పెరుగుతుందని అన్నారు. చదువు ఒక్కటి ఉంటే చాలు, అన్ని రంగాలలో రాణించవచ్చని ఆయన తెలిపారు. ధనిక, పేద అనే తేడా లేకుండా అందరూ చదువుకోవాలని సూచించారు. మైనారిటీ, పేద విద్యార్థుల కోసం ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయని, వాటిని తప్పక ఉపయోగించుకోవాలని ఉద్బోధించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండే ఉన్నతమైన కలలు కనాలని, వాటి సాకారానికి నిరంతరం కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు ముషీర్ బాబా, ఆ పార్టీ కౌన్సిలర్లు రషీద్, వలీ, అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు. और उसके तहत इस साल भी हमने पूरे रियासत तेलंगाना में उर्दू मीडियम मदारिस में जो तलबा और तालिबात पढ़ रहे हैं, हमारी ये कोशिश भी है कि ज़्यादा से ज़्यादा तलबा और तालिबात तक ये ऑल-इन-वन गाइड को पहुँचाया जा सके। अल्हम्दुलिल्लाह करीब 26-27 लाख की लागत से, बल्कि उससे बढ़ की लागत से ये ऑल-इन-वन गाइड को प्रिंट करवाया गया है और बोधन शहर में 300 तलबा और तालिबात में ये मॉडल पेपर और ये ऑल-इन-वन दिया जाएगा। और मेरी यहाँ तमाम तलबा और तालिबात से और उनके माँ बाप से और स्कूल के असातिज़ा से मेरी अपील है कि वो इसका अच्छा इस्तेमाल करें। ना सिर्फ वो 10वीं जमात के इम्तिहान में कामयाब हो, बल्कि मेरी दुआ है कि वाला दर्जात में अल्लाह सुब्हानहू व तआला आप तमाम को कामयाब करे। और मैं तलबा और तालिबात से, इनके जिम्मेदारों से, इनके माँ बाप से अपील करूँगा कि 10वीं जमात के बाद भी वो अपनी तालीम को जारी रखें, इंटर में एडमिशन लीजिए और जो फैकल्टी में आपको जाना पसंद हो उसमें एडमिशन लेकर आप अपनी तालीम को जारी रखिए, इंटर को मुकम्मल करिए। उसके बाद अगर आप कोई प्रोफेशनल कोर्स में, मेडिसिन में या इंजीनियरिंग में दाखिला लेना चाहते हैं तो जरूर नीट या एमसेट की तैयारी करिए. జిల్లా వ్యాప్తంగా
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. వారం రోజుల్లోగా సమగ్ర సమాచారాన్ని సేకరించి నివేదిక సమర్పించాలని సూచించారు. నగరంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం త్రాగునీటి సరఫరా తీరుతెన్నులపై జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్యలు ఎదురవకుండా క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపాదికన లోపాలను సవరించాలని ఆదేశించారు. ప్రజాపాలన సభల సందర్భంగా పలు చోట్ల మిషన్ భగీరథ జలాలు ఇంటింటికి సరఫరా కావడం లేదని ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఈ తరహా ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా శుద్ధ జలాలు అందేలా నీటి సరఫరా వ్యవస్థను చక్కదిద్దాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ రాజేంద్ర కుమార్, ఈఈలు రాకేష్, నరేష్, డిఈలు, ఏఈలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా డిపో పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని నిరసిస్తూ డ్రైవర్లు విధులు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ ప్రమాదాల నివారణకు నూతన చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టంతో తమపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కేంద్ర చర్యలను నిరసిస్తూ బైన్సా డిపో వద్ద బస్సులను నిలిపివేశారు. ఈ డిపో పరిధిలో మొత్తం 73 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీకి చెందిన 24 బస్సులు ఉండగా అద్దె బస్సులు 49 ఉన్నాయి. డిపో పరిధిలో అద్దె బస్సుల సంఖ్య అధికంగా ఉండగా హైర్ బస్సుల డ్రైవర్లు ఆ బస్సులను డిపో వద్ద వదిలి వెళ్లిపోయారు. దీంతో అనేక రూట్లలో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ ఈ చట్టం తమకు వ్యతిరేకంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వచ్చిన చట్టం హిట్ అండ్ రన్ చట్టం రద్దు చేయాలని మేము ఈరోజు విధులకు పోకుండా మేము నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఇది ఏదైనా అనుకున్న పరిస్థితుల్లో యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్పై 7 లక్షల రూపాయల జరిమానా మరియు 10 సంవత్సరాల జైలు శిక్ష ఇది కేంద్ర చట్టం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ఇలా ఉంటే కఠినంగా ఈ రూల్స్ ప్రకారం మేము డ్యూటీలు చేయలేము. కాబట్టి మేము ఈరోజు నిరసన తెలుపుతున్నాము. కాబట్టి ఈ మా వంతు యొక్క కృషిని ఈ ఓనర్స్ కానీ మళ్ళీ యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు మద్దతు తెలిపి మాకు న్యాయం చేయాలని ఈరోజు మేము విధులకు పోకుండా ఉన్నాము. ఈ చట్టాన్ని ఎప్పుడైతే రద్దు చేస్తారో అప్పుడు మేము విధులకు హాజరవుతాము. బోధన్ పట్టణంలో గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 2 కిలోల గంజాయి, ఇతర సామాగ్రి స్వాధీనపరుచుకొని 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ నియోజకవర్గంలో సాగుతున్న అక్రమ దందాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. గంజాయి, పేకాట, అక్రమ ఇసుక, మొరం దందాలపై పంజా విసురుతున్నారు. అక్రమ దందాలు చేస్తున్న కేటుగాళ్ల భరతం పడుతూ కటకటాల వెనక్కి పంపుతున్నారు. పట్టణంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి దందా నడుపుతున్న ఓ మూటాపై పోలీసులు నిఘా పెట్టారు. టౌన్ సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్ సిబ్బందితో కలిసి ఆ మూటాకు చెందిన 2 అరెస్టు చేశారు. అనంతరం వారిని విచారించి గంజాయికి అలవాటు పడుతున్న 12 మంది యువకుల వివరాలు సేకరించారు. ఈ మేరకు తల్లిదండ్రుల సమక్షంలో టౌన్ సిఐ వీరయ్య ఆ యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ఉద్బోధించారు. గంజాయి మూటా సభ్యులను అదుపులోకి తీసుకున్న సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోధన్ పట్టణంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తూ యువకులను పెడదారి పట్టిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. పక్కా సమాచారం మేరకు రహస్యంగా గంజాయి విక్రయిస్తున్న షేక్ అహ్మద్, పార్వతి బాయిలను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. నిషేధిత మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారవద్దని ఆయన గుర్తించారు. ఈ అక్రమ వ్యాపారాల సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని, సమాచారం ఇచ్చేవారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు. గంజాయి మూట గుట్టు రట్టు చేసిన సిఐ వీరయ్య, ఎస్ఐ మహేందర్తో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. 9 గంటల ప్రాంతంలో మన బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గారికి షేక్ అహ్మద్ అనే ఒక వ్యక్తి మదీనా మసీద్ ప్రాంతంలో
కస్టమర్స్కి గాంజా ప్యాకెట్స్ అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తను బిజీగా ఉండడం వల్ల ఎస్ఐ మహేందర్ని అలాగే తన టీంని ఇచ్చి పంపించడం జరిగింది. 9 ప్రాంతంలో మదీనా మసీద్ దగ్గర షేక్ అహ్మద్ రెసిడెంట్ ఆఫ్ అనీసా నగర్ అతన్ని మనం కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన తర్వాత మీడియేటర్ సమక్షంలో అతన్ని ఇంట్రాగేట్ చేస్తే బోధన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇతను 3 సంవత్సరాలుగా అంటే కూరగాయల షాప్ నడుపుతూ వాళ్ళ ఫాదర్ లేని టైంలో కూరగాయల షాప్ నడుపుతూ అలాగే ఈ కర్రల బండికి కర్రలు కొనడానికని తాండాలకు పోయినప్పుడు అక్కడ ఈ గంజాయి సేవించడం అలవాటు చేసుకున్నాడు ఈ అహ్మద్. తర్వాత ఈ అలవాటును కంట్రోల్ చేసుకోలేక ఈ కూరగాయల బిజినెస్ సరిగ్గా జరగకపోవడం వల్ల అతను సమాచారం సేకరించి ఇక్కడ లోకల్ యూత్కి అమ్ముదాము డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశంతో అతను సోర్స్ కనుక్కొని కొండల్వాడిన మహారాష్ట్రలోని కొండల్వాడిలో సాయిబాబా మందిర్ ఏదైతే పోచమ్మ బస్తీ సాయిబాబా మందిర్ ఉందో అక్కడ ఆ సాయిబాబా మందిర్ పక్కన ఉన్నటువంటి పార్వతీబాయ్ అని ఒక 65 years లేడీ ఈ ప్యాకెట్స్ గాంజా ప్యాకెట్స్ అమ్ముతుంది లూజ్గా అని చెప్పి తెలుసుకొని గత 3 సంవత్సరాలుగా ఈ పార్వతీబాయ్ దగ్గర తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు పోయి తీసుకొని ఆ ప్యాకెట్స్ తీసుకొచ్చి అక్కడ 50 రూపాయలకు ఈచ్ ప్యాకెట్ కొన్న పక్షంలో ఇక్కడ 100 రూపాయలకు అమ్మడం అందరికి కస్టమర్స్ అందరికీ యూత్నంతా ఇతను ఆ వ్యసనానికి లోన్ చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి వీరయ్య గారు మీడియేటర్స్తో సహా కొండల్వాడి వెళ్ళి అక్కడ లోకల్ పోలీస్ సహకారంతో ఆ పార్వతీబాయిని కూడా ఈరోజు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవర్స్లో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ పార్వతీబాయిని అలాగే అహ్మద్ని సమగ్రంగా విచారించే సమక్షంలో అక్రమంగా రోడ్డుకు సంబంధించినటువంటి స్థలంలో కొందరు రేకుల షెడ్డును నిర్మించి కాలనీ వాసులను ఇక్కట్లకు గురి చేస్తున్నారని రోటరీ నగర్ ఫేజ్ 2 కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అక్రమ నిర్మాణాన్ని తొలగించి తమ కాలనీ వాసులకు న్యాయం జరిగేలా చూడాలంటూ సంబంధిత మున్సిపల్ కమిషనర్ను కోరారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు కాలనీలలోని పలు మౌలిక సదుపాయాలను తక్షణమే కల్పించాలంటూ జిల్లా కేంద్రంలోని స్థానిక 7వ డివిజన్ నాల్కల్ రోడ్లోని రోటరీ నగర్ ఫేజ్ 2 కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ 100 ఫీట్ రోడ్డు నుండి తమ కాలనీ లోపలికి వెళ్లే దారిలో రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్డును తక్షణమే తొలగించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మూసివేసిన అండర్ డ్రైనేజ్ను తిరిగి నిర్మించాలంటూ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. సుమారు 40 కుటుంబాలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి నిర్మాణాల అనుమతుల కొరకు అనుమతులు పొందామని తెలిపారు. కానీ కాలనీలో మాత్రం ఎటువంటి డ్రైనేజీలు, గుంతలతో కూడుకున్నటువంటి రోడ్లు, స్ట్రీట్ లైట్లతో నిత్యం కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా తాము నోచుకోవడం లేదని, కుక్కల బెడదతో పాటు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు స్థానిక కార్పొరేటర్, మేయర్, కమిషనర్కు తమ సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. తక్షణమే అక్రమ కట్టడాన్ని తొలగించి కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ను కోరారు. ఈ కార్యక్రమంలో రోటరీ నగర్ ఫేజ్ 2 కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు బంటు రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ముత్తారం మనోహరాచారి తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. రోటరీ నగర్ ఫేజ్ 2 కాలనీ వాసులకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మున్సిపల్ కమిషనర్కు మేము 4-5 సార్లు వినతి పత్రాలు సమర్పించడం, గతంలో ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా విన్నవించడం, అయినా మా సమస్యలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఎప్పట్లాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఏర్పడ్డ సమస్య ఏంటంటే ఈ 100 ఫీట్కు రోడ్కు ఆనుకొని కల్వర్ట్ మీదనే అక్రమంగా నిర్మాణం చేసిండ్రు. దాదాపు రోడ్డుని 15 ఫీట్లు ఆక్రమించి నిర్మాణం చేయడం వల్ల మాకు కాలనీకి వెళ్ళాలన్నా, లోపలికి బయటకు వెళ్ళాలన్నా వచ్చేటువంటి భారీ వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది కూడా స్లిప్ అయి పడిపోయారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాలనీ వాసులంతా కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే ఈ డ్రైనేజ్ ఉన్నదో ఈ కల్వర్ట్ నిర్మాణం చేసి మాకు కాలనీలకు కూడా తార్ రోడ్డు వేయాలని చెప్పేసి మేము కాలనీ వాసులమంతా కోరుకుంటున్నాము. అంతేకాకుండా ముఖ్యంగా ఈ కాలనీలో చాలా కుక్కలతోని కూడా ఇబ్బందులు ఉన్నాయి. వీధి కుక్కలు చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు పోవడం రావడం వల్ల కూడా వాళ్ళకు కూడా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. కాలనీలో మేము అధికారులకు దృష్టికి తీసుకొచ్చిన అధికారులు కూడా సక్రమంగా పట్టించుకోవడం లేదు. తర్వాత బెటర్మెంట్ ఛార్జీలు కూడా కట్టినాము. కట్టి ఇప్పుడు దాదాపు ఒక 20-30 సంవత్సరాలు అవుతున్నది.
ఒక్కొక్క ఇంటి నుంచి 1,50,000 2 లక్షల వరకు కూడా బెటర్మెంట్ ఛార్జీలు కట్టినాము. ఆ కట్టినటువంటి డబ్బుల్లో నుంచి అయినా కానీ మీరు అభివృద్ధి పనులు చేయించవచ్చు. కానీ ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని చెప్పేసి అన్ని కుంటి సాకులు చెప్పడమే కానీ. ఆక్స్ఫర్డ్ హై స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పాలు పొంగించిన తర్వాత బసవన్నలు చేసిన విన్యాసాలు విద్యార్థులందరినీ అలరించాయి. నగరంలోని ఎల్లమ్మగుట్టలో ఆక్స్ఫర్డ్ హై స్కూల్ మరియు జిఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు నిర్వహించారు. ముందస్తుగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొని అందమైన ముగ్గులను తీర్చిదిద్దారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని జిఆర్ మెమోరియల్ చైర్మన్ నరేష్ బాబు తెలిపారు. అనంతరం పాఠశాల ఆధ్వర్యంలో పాలను పొంగించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే చిన్న పిల్లలకు పాఠశాల చైర్మన్ మామిడాల మోహన్ ఆధ్వర్యంలో భోగి పండ్లను పోసి దిష్టి తీశారు. బసవన్నలు చేసిన విన్యాసాలకు విద్యార్థులు, పాఠశాల సిబ్బంది అందరూ ఆకర్షితులయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మోహన్, జిఆర్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నరేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం అన్ని పండుగలను విద్యార్థుల సమక్షంలో నిర్వహించి పండుగ యొక్క విశిష్టతను తెలియజేస్తామన్నారు. అందులో భాగంగానే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థులకు ముగ్గుల పోటీలు, చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయడం, బసవన్న విన్యాసాలను విద్యార్థులకు చూపించేందుకు బసవన్నను పాఠశాలకు రప్పించామని, బసవన్న చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా పాఠశాలలో సంక్రాంతి వేడుకల్ని ఆక్స్ఫర్డ్ హై స్కూల్ మరియు జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నరేష్ బాబుకు, వారి సిబ్బందికి మా పాఠశాలలో కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ధన్యవాదాలు. అలాగే వారు చేస్తున్న కార్యక్రమాలకి మా వంతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. తను తన పెన్షన్ డబ్బుల నుంచి ప్రతి సంవత్సరం 2.5 లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాన్ని, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయం, తర్వాత అనుసరణీయం కూడా. రిటైర్ అయిన ప్రతి ఒక్కరూ ఖాళీగా ఉండకుండా ఏదో రకమైన సామాజిక కార్యక్రమాల్లో కనుక ఉండినట్టయితే వారు తప్పనిసరిగా చేసి జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఇల్లు లేని పేదల సొంతింటి కల సాకారానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని అమలు చేసిందని బాల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఈ పథకాన్ని కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు ఇండ్లు నిర్మించుకుంటున్న పేదలకు గృహలక్ష్మి ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు. ఈ పథకాన్ని రద్దు చేయకుండా అలాగే కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ బాల్కొండ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి తహసీల్దార్ శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి పథకం కింద ప్రొసీడింగ్స్ మంజూరు అయ్యాయని లబ్ధిదారులు తెలిపారు. స్వంత ఇల్లు లేక ఇంటి అద్దె చెల్లించలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత స్థలాలు ఉన్నవారికి తక్షణమే ఆ బిల్లులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇల్లు లేని పేదల సొంతింటి కల సహకారానికై గృహలక్ష్మి పథకం అమలు చేసిందని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిందని అన్నారు. ఈ హామీ మేరకు ప్రొసీడింగ్స్ పొందిన లబ్ధిదారులకు 2 లక్షలు అదనంగా మంజూరు చేసి గృహలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్
ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. రెంజల్ మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం అర్థవంతంగా సాగింది. వివిధ శాఖల పనితీరుపై చర్చించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తీర్మానించారు. రెంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రజనీ కిషోర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఎంపీడీఓ శంకర్ వివరించారు. అనంతరం ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ బిల్లులు జారీలో అవకతవకలు జరుగుతున్నాయని, అధిక బిల్లులు వస్తున్నాయని పలువురు సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆర్టీసీ బస్సులు సకాలంలో రావడం లేదని, అదనంగా మరో 2 బస్సులు నడపాలని కోరారు. యాసంగి పంట చేతికి వచ్చే వరకు సాగునీటి సరఫరా చేయాలని నీటి పారుదల శాఖ ఏఈని కోరారు. 7 మండలాలకు ఒకే ఎంఈఓ ఉండడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వెంటనే మండలానికి ఒకరి చొప్పున ఎంఈఓలను నియమించాలని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ రజనీ కిషోర్ మాట్లాడుతూ సమావేశంలో అన్ని శాఖల పనితీరుపై చర్చ జరిగిందని అన్నారు. సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేసినట్లు తెలిపారు. అనంతరం మండల పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్లను ఘనంగా సన్మానించారు. వారి పదవీకాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుండగా అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ విజయ సంతోష్, తహసీల్దార్ రామచందర్, ఎంపీఓ గౌస్ మొయినుద్దీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వ్యవసాయ, గ్రామీణ విద్యుదీకరణ, అలాగే వైద్యం, పశు, అలాగే రెవెన్యూ, ఇలా పలు అంశాలపైన చర్చించడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ పైన బిల్లులు సరిగ్గా రావడం లేదని సర్పంచులు వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దానికి ఏఈ గారు ఏమని సమాధానం చెప్తున్నారంటే, కంప్యూటర్ ఆపరేటింగ్లో తప్పు జరగడం వల్ల, అలాగే ఇయర్ తప్పు ఉండటం వల్ల ఇలా బిల్స్ ఎక్కువగా వస్తున్నాయని ఏఈ గారు కూడా తెలియజేయడం జరిగింది. దానికి గాను నేను అవన్నిటినీ సరిచేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు పంట పొలాల సీజన్ కాబట్టి నీటి సరఫరా వాళ్ళకు కూడా ఏమంటే పంటకు అవసరమయ్యే నీటిని విడుదల చేయాలని ఏఈ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే మన విద్య విషయానికి వస్తే మనకు ఎంఈఓగా 7 మండలాలకు కలిపి ఒకటే ఎంఈఓగా ఉన్నారు కాబట్టి దానికి గాను ఈ అన్ని మండలాలకు కలిపి ఎవరికైతే సీనియారిటీ ఎక్కువగా ఉంటే వాళ్ళ నుంచి హెచ్ఎంని తీసి వాళ్ళకు మాకు సపరేట్గా ఒక ఎంఈఓని ఇవ్వాలని మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా వాళ్ళ మీద కూడా చర్చించుకోవడం జరిగింది. అలాగే తిమ్మాపూర్ తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్న బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి భజన సప్తాహ కార్యక్రమాన్ని తిలకించారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభించి సకల శుభాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.
బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయంలో జరుగుతున్న హరినామ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ జుక్కల్ ప్రాంతాలకు చెందిన పాండురంగ భక్తులు హరినామ సప్తాహ శివనామ సప్తాహ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సప్తాహ కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత నెలకొంటుందని తెలిపారు. ఏ గ్రామంలో భగవంతుడు పూజింపబడతారో ఆ గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని పాండురంగ స్వామివారిని వేడుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు బసవరాజ్, రఫీతో పాటు ఇతరులు ఉన్నారు. అక్రమ మైనింగ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా జులిపించారు. సాటాపూర్ గ్రామంలో వే బిల్లులు లేకుండా మొరం తరలిస్తున్న 7 టిప్పర్లను 2 జేసీబీలను టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి సీజ్ చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. రేంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతుందన్న నమ్మదగ్గ సమాచారం మేరకు సిపి కల్మేశ్వర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్, రాజు, సిఐలు అంజయ్య, అజయ్ బాబు తన బృందంతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. వే బిల్లులు లేకుండా నడుపుతున్న 2 జేసీబీలు 7 టిప్పర్లను సీజ్ చేశారు. 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వాటిని రేంజల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజు తెలిపారు. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని 6 డిపోల నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వారు వెల్లడించారు. సంక్రాంతి పండుగ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగకు తమ స్వగ్రామాలకు వెళ్తారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందస్తు ఆలోచనతో సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్ఎం జానిరెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నిజామాబాద్ రీజియన్ పరిధిలోని 6 డిపోల నుండి 200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు బస్సులు తిరిగేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. జేబీఎస్ నుండి కామారెడ్డి, నిజామాబాద్, బోధన్, బాన్స్వాడ, ఆర్మూర్ ప్రాంతాలకు సర్వీసులు ఉంటాయని వివరించారు. మరిన్ని బస్సులు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. కొరత ఏర్పడితే హైదరాబాద్ డిపోల నుండి నడిపేందుకు చూస్తున్నామన్నారు. ఈ నెల 11, 12, 13, 14వ తేదీల్లో రోజుకు 50 ప్రత్యేక బస్సులు నడుస్తాయని ఆర్ఎం తెలిపారు. గరుడ, రాజధాని, సూపర్ లగ్జరీ, ఎక్స్ప్రెస్ బస్సులను ఇందుకు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే ఒకరోజు ముందే బస్సులు సిద్ధం చేశామని, అవసరమైతే జేబీఎస్ నుండి వివిధ ప్రాంతాలకు సర్వీసులు వెళ్తాయని తెలిపారు. కోటగిరిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పండుగ విశిష్టతను ప్రతిబింబిస్తూ తెలంగాణ పిండి వంటకాలను ప్రదర్శించారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సంక్రాంతి పర్వదిన సంబరాలను విద్యార్థులు నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండుగ జరుపుకునే విధానాన్ని కళ్ల ముందు ఉంచారు. పలు వేషధారణలతో అలరించారు. పండుగ రోజు చేసే వివిధ రకాల తినుబండరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఉపాధి హామీ ఏపీఓ లక్ష్మణ్, శ్రీ వేద హై స్కూల్ ప్రిన్సిపల్ తేల అక్షర, డైరెక్టర్ రవికుమార్, ఉపాధ్యాయ బృందం నిర్మల, రేష్మ, సంగీత, శ్యామిలి, సాయినాథ్, రమేష్, భీమరావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. సంక్రాంతి అంటే కొత్త క్రాంతితో కూడినది అని అర్థం. సంవత్సరంలో 2 అయినాలుగా వస్తాయి. దానిలోండి దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి వచ్చే పుణ్యకాలమే ఈ సంక్రాంతి కాలం అని చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరము పుష్యమాసంలో జరుపుకునే ఈ సంక్రాంతి పండగ రైతుల పండగ. రైతులు ఆరుగాలం కష్టించిన పంట ఇంటికి వచ్చే సందర్భంలో చేసుకునే పండగ ఈ సంక్రాంతి పండగ. ఇది 3 రోజుల పండగగా జరుపుకుంటారు. కొన్ని చోట్ల 4 రోజులు కూడా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. ఇది చిన్న పిల్లలకి సుఖ సంతోషాలు కలగాలని, వాళ్ళకి దిష్టి తొలగాలని పోసుకునే భోగిపల్ల పండగ. రెండవది సంక్రాంతి పండగ.
సంక్రాంతి లక్ష్మి ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఈ పండగని ఆడకూతుళ్ళని పిలుచుకొని బంధువులను పిలుచుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లికలు వేసుకుని జరుపుకునే పండగ. ఆ పండగకి హరిదాసులు బుడిబుక్కల వారు అలా వచ్చి వాళ్ళు కూడా హరికీర్తనలు పాడి భిక్ష సేకరించుకునేవారు. 3వ రోజు కనుమ పండగ. ఇది రైతుల పండగ. ఆ సంవత్సరం అంతా కష్టపడిన వాళ్ళ పశువులకి ఈ రోజు ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చి వాటిని కడిగి పూజించి రకరకాల పిండి వంటలతో చేసుకునే పండగ కనుమ పండగ. 4వ రోజు ముక్కనుమ అంటారండి. దీన్ని అందరూ లేదు కానీ కొంతమంది కొన్ని చోట్ల జరుపుకుంటారు. గౌరీదేవిని పూజించే సాంప్రదాయం ఈ రోజున ఉంటుంది. ఆ రోజు ఆడవాళ్ళంతా తన సౌభాగ్యం చల్లగా ఉండాలని నోములు ఇచ్చుకునే పండగ ముక్క. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నందిపేట్ మండలం తల్వెద గ్రామానికి నిర్మల్ జిల్లా బైన్సాలోని కథకం వేదం తపోవన్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు వచ్చారు. గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థులకు గ్రామ దర్శిని పేరుతో సంస్కృతి సాంప్రదాయాలను వివరించారు. అంతేకాకుండా పండించే పంటల విషయమై వారికి అవగాహన కల్పించే కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్రీనివాస్, కరస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ వరలక్ష్మి, స్థానిక సర్పంచ్ చందనా సాయిరెడ్డి, ఎంపీటీసీ లింగన్న తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సహకార కేంద్ర బ్యాంకులో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీని పాలకవర్గ సభ్యులతో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి, సాయి కుమార్, శరత్, శాంతీశ్వర్ పటేల్, భూమన్న, లింగయ్య, మోతీలాల్, డీసీఓ సింహాచలం, బ్యాంక్ సీఈఓ నాగభూషణం, డీజీఎంలు, ఏజీఎంలు పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్ అవంతిరావు అధ్యక్షతన తెలంగాణ జాగృతి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, జిల్లా కో కన్వీనర్ పులి జైపాల్, జిల్లా యూత్ కన్వీనర్ రెహాన్, జిల్లా మహిళా కన్వీనర్ అపర్ణ, జిల్లా అధికార ప్రతినిధి పంచరెడ్డి మురళి, వికలాంగుల విభాగం జిల్లా కన్వీనర్ రాజన్న, జాగృతి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ వర్సిటీ రసాయన శాస్త్ర విభాగంలో కొత్తూరి గంగాధర్కు బహిరంగ వైవా నిర్వహించి పీహెచ్డీ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ బి సాయిలు తెలిపారు. డాక్టర్ జి బాలకిషన్ పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి కె గంగాధర్ సింథసిస్ అండ్ బయోలాజికల్ ఎవల్యూషన్ ఆఫ్ ట్రైజోల్, టెట్రాజోల్ అండ్ థైజోల్ అనలాక్సియాస్ యాంటీమైక్రోబియల్ ఏజెంట్స్ అనే అంశంపై పరిశోధన జరిపారు. ఈ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన వై శ్రీనివాసరావు హాజరై పరిశోధించిన సిద్ధాంత గ్రంథంపై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తారు. పరిశోధక విద్యార్థి గంగాధర్ అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇవ్వగా ఆయనను డాక్టరేట్కు ఎంపిక చేశారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న ఓ మహిళకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఓటీపీ చెప్పమని 10,000 దోచేశారు. డిచ్పల్లి మండలం బర్దిపూర్ గ్రామానికి చెందిన లావణ్య ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తు చేసుకోగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి ఓటీపీ అడిగి ఆమె బ్యాంకు ఖాతా నుండి 10,000 రూపాయలు కాజేశారు. ఓటీపీని ఎవరికి చెప్పవద్దని ఇప్పటికే అధికారులు చెప్తున్నా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.